దేవుడు ఆశీర్వాదమును బట్టి మనము చక్కగా నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మంగళవార్త చెప్పాను. దేవుని నేను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. ఇదిగో ఏలిన వారి దాసీరాలను దేవుని ప్రసాదము చేతాను నేను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషుతారము ఎత్తెను, మరియు మనతో కూడా వాసమైండెను. దేవుని ప్రసాదము చేతాను నేను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్యవాగ్దానములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ శ్రేమికి నిలిచిన మీ దివ్య మాతను మీ విశిష్ట తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకింతటి గ్రహణ దయచేసి దేవుని వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషులై జన్మించి తిరస్కరించితిరి. యేసుక్రీస్తు నా దివ్యముఖుని చూచి మరియు మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. మా ప్రభువును రక్షకుడు యేసయ్య, మీ నామమును బట్టి మేమందరము కూడా ఈరోజు మా యొక్క పాదయాత్రను ప్రారంభించుకొంచు మీ నామమును భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనములు. ప్రభువా, మా ఈ యొక్క పాప పశ్చాత్తాప పాదయాత్రలు మాకు తోడుగా ఉండమని, మేము నడుచు ప్రదేశములను ఆశీర్వదించమని, మేము భక్తిపూర్వకముగా వినయపూర్వకముగా మా పాపములకు పశ్చాత్తాపపడుతూ నీవు శిలువలో మరణించిన విధమును జ్ఞాపకపరుచుకొని మమ్ము రక్షించుటకు నీవు చిందించిన రక్తమును బట్టి మేమందరం ఆ రక్త ప్రోక్షణతో మేమందరము జీవించే విధముగా జీవించమని అడుగుతూ ఉన్నా. కృపా నీవిచ్చిన దానిని బట్టి ఇదిగో నీవు మమ్మల్ని రక్షించుటకు నీ రక్తమును క్రయధనముగా వెచ్చించి మమ్మల్ని రక్షించి ఉన్నావు. మరి ఈ రోజున మేము ఈ తపకాల పాప పశ్చాత్తాప పాదయాత్రలు మాకు తోడుగా ఉండమని, మమ్ము నడిపించమని మీ యొక్క నామమును బట్టి అడుగుచు ఉన్నా. మీ దయను బట్టి అడుగుచు ఉన్నా. మీ కృపను బట్టి అడుగుచు ఉన్నా. తద్వారా మేము ఈ పాదయాత్ర ద్వారా మమ్మలను ఇంకా నీకు దగ్గరగా తీసుకొని మంచి మనస్సును ఆశీర్వాదమును మాకు దయచేయమని అడుగుచున్నా. తల్లి మరియ మాత, అలనాడు మీరు మీ కుమారునితో కలువరి యాత్రను కొనసాగించి మీ కుమారుని యొక్క బాధామయమైన ఆ యొక్క యాత్రలో పాల్గొని మీరు కూడా మానసికంగా అనేక వేదనలు అనుభవించారు. అలాగని మేము కూడా చేసిన తప్పులకు వెదచెంది, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడి, చేసిన తప్పులను మనసును తెచ్చుకొని నీ కుమారుని పాదముల చెంత రక్తముతో ప్రోక్షించి కలిగించుకునే భాగ్యాన్ని మీ ద్వారా మీ కుమారుని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన నామములో అడిగి వేడుచున్నాము. క్షమాయుగం
కాంతి పదం కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది, ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెళ్ళంది, అమానుషాన్ని అడ్డుకోలేని ప్రబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా, గదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు, నెత్తురు ముద్దగా మారాయి, అభిషిక్తుని రక్తాభిషేకంతో
కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం. పరమ పవిత్రుని భుజాన శిలువ మోపడం, కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయడం. రక్షకుడా, ఓ రక్షకుడా, ఇది నీ రక్తపు ఊరేగింపు. లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా, ఓ రక్షకుడా, ఇది నీ రక్తపు ఊరేగింపు. లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా, ఓ రక్షకుడా. శిలువకు ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళను కూడా కరుణించేవాడవు. మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు. మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను వీడవు. నిన్ను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు. నింగి నేల గడిచిన నిలిచేవానివి నీవు. రక్షకుడా, ఓ రక్షకుడా. నా కోసం దుఃఖించకండి, మీకోసం, మీ పిల్లల కోసం విచారించండి. కొరడాలు చెళ్ళుమంటే కురిసే రక్తధారలు, పుడమి పైన ఇంకిపోని త్యాగపు సెలయేరులు. నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు, ఎన్ని యుగాలైనా అభిచరగని చల్లని నీడలు. నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్థనగా పాడుతాయి నిత్యం చిరుగాలులు. రక్షకుడా, ఓ రక్షకుడా. కనులకు వెలుగిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకాయి బాధలు. ఎందరినూ కాపాడిన నిన్ను కాపాడేదెవరని అల్లాడే ఈ అబలలు ఇక భాగ్యులు. నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా, నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా, కన్నీళ్లతో నిండే మరియమ్మ పాలగుండె. రక్షకుడా, ఓ రక్షకుడా. చేరదీసి పతితులను దాచిన చేయానికి నడవలేని అసహాయ
వాయుల నడిపించిన నీవే, నడవలేక నడిచి నెత్తుటి ముద్దైపోయావా. నీ చెమటను అద్దినప్పుడు ముద్రపడిన నీ రూపం, రాబోయే తరాలను కాపాడే దీపం. రక్షకుడా, ఓ రక్షకుడా, ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా. నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే, నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే. నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే, నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే. ఆశ్చర్యంగా ఉంది నికోదేము. అంత బలాఢ్యుడుగా కనిపిస్తున్న ఆ పల్లె మనిషి 10 అడుగులు వేసేసరికే కూలిపోయాడు. కొరడా దెబ్బలతో రక్తధారలతో శరీరం శిథిలమైపోతున్న యేసు ఆ శిలువను ఎలా మోస్తున్నాడో అర్థం కావటం లేదు. లోకులందరి పాపభారాన్నే మోస్తున్న ఆ దైవ కుమారుడికి ఈ శిలువ పొయ్యముక్క ఒక లెక్క. ఆత్మబలంతో ఈ భూమండలాన్నే మోయగల సమర్థుడు ఆయన. ఇక వాడంటావా? శరీర బలమే తప్ప మనోబలం లేని ఆ కురేని ఆ సీమోను శిలువ భుజంపై పడగానే మృత్యు భయం ఆవరించి కుప్పగా కూలిపోయాడు. అసలు రోమన్ సైనికులు యేసుకు బదులుగా అతడితో శిలువ మోయించాలని ఎందుకు అనుకున్నారు? యేసు మీద దయతో కాదు, కలవరి కొండ చేరేలోగా యేసు ఎక్కడ చనిపోతాడో, శిక్ష అమలు జరగకుండా పోతుందో అన్న భయం. ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా. నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే, నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే. నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే, నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే. ఇది తాగు, నొప్పి తెలియకుండా ఉంటుంది. అర్థమైందా యోసేపు? ఆ మత్తుపానీయం ఎందుకు వద్దన్నాడు చెప్పండి. ఎంతటి బాధనైనా భరించే ఓర్పు మనుషులకి నేర్పాలంటే తన శరీరం మొద్దుబారకూడదు.
వీళ్ళకి తాము చేస్తున్నదేమిటో తమకే తెలియదు. వీళ్ళని క్షమించు తండ్రి. ఆపండి, ఇది ఒకే వస్త్రం, ఎక్కడ అతుకులేదు. అయితే పాచికలు వేసి ఎవరో ఒకరే తీసుకుందాం. అలాగే వెయ్.